నేను ఒక గ్లాస్ సబ్బు తీసుకున్నాను. ఇక్కడ ఈ సబ్బు బియ్యము నానబెట్టుకుంటున్నాను. అది ఇలా వాటర్తో కడిగేసి ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను ఈ గ్లాస్తో. ఇది ఒక ½ బాగా నానబెట్టినాక తర్వాత వేరే ప్రాసెస్లోకి వెళ్దాం. ఓకే, నేను ఒక ½ ముందు ఇది నానబెట్టుకున్నాను కదా సబ్బియ్యము. ఇప్పుడు ఇది స్టవ్ మీద పెడుతున్నాను అనమాట ఉడకడానికి. ఇలా పెట్టాలి పొయ్యి మీద. ఇవి ఉడుకుతూ ఉంటాయి. ఇక్కడ గేదె పాలు తీసుకుంటున్నాను. మీకు గేదె పాలు దగ్గరలో లేకపోతే మామూలు పాలైనా తీసుకోవచ్చు, ప్యాకెట్ పాలు. వాటర్ కలుపుకుంటున్నాను. ఒక స్టవ్ మీద పాలు వేడవుతున్నాయి, కింద బియ్యము ఉడుకుతున్నాయి. ఇవి సబ్బియ్యము హాఫ్ బాయిల్ చేసుకోవాలి. దీంట్లోనే సేమియాని కూడా వేసేస్తున్నాను ఒక గ్లాస్. ఇప్పుడు ఇదైతే ఉడికిపోయినాయి మనకి. నేను ఒక కప్పు చక్కెర వేస్తున్నాను. అంటే మాకు స్వీట్ సరిపోతుందండి, మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. చూడండి, ఇలాచి పౌడర్ రెడీ చేసుకుందాము అండి. ఇక్కడ నేనైతే ఫుల్ ప్యాకెట్ వేయడం లేదు, మనకి చిక్కదనం ఎంత కావాలో అంతే పాలు వేస్తున్నాను అనమాట. మీకు పలచగా కావాలంటే ఇంకొంచెం పాలు పోసుకోండి, లేదు ఈ చిక్కదనం చాలు అంటే సరే అలాగే వదిలేయండి. ఇన్ని పాలు మిగిలినాయి అనమాట. ఇలాచి పౌడరు చూడండి. ఇక్కడ నేను ఓన్లీ జీడిపప్పు ఒకటి తీసుకున్నాను. ఎందుకంటే క్రిస్మస్ చేసుకుంటే మనకి ఒకవేళ సపోజ్ పాయసం మిగిలింది అనుకోండి, అది ఫ్రిడ్జ్లో పులుపు అయిపోతాయి, పాలు పగిలిపోతాయి అనమాట. అందువల్ల అంటే నేను ఇలాగే డైరెక్ట్గా ఇవి ఒక్కటే వేస్తాను. మీరు నచ్చితే ఆ పూటకైతే తినేసి దానికైతే క్రిస్మస్ చేసుకోవచ్చు. నాకు తెలుగు రాదు, మా అమ్మ ఇక్కడ నేర్పిస్తూ ఉంటే నాకు తిడుతూ ఉందన్నమాట. క్రిస్మస్ అండి, సరేనా? ద్రాక్ష వేస్తే చెడిపోద్ది పాయసం. చూడండి బాగొచ్చింది కదా. మీకు ఒక చిట్కా చెప్తాను. ఒకవేళ సపోజ్ కొంచెం పాలు వేడి చేసుకొని కలుపుకుంటే సరిపోతుందండి. ఓకేనా?